మరొక దాన్ని అటాచ్ చేసి అక్కడికి పంపించున్నాడు. అక్కడికి పంపించిన తర్వాత ఆ ఆ భూమికి సంబంధించిన ఆ ఇష్యూలో గద్వాల్ కలెక్టర్ మానపాడు ఆ చెండూరు మండలం 2 రాయమని చెప్తే దానికి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని సర్వే చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు టైం లేక తర్వాత వాళ్ళకి వేరే వేరే పనులు ఉన్న వాళ్ళు ఓన్లీ ఒక చెండూరు విలేజ్ మన మానపాడు మండలికి సంబంధించి మాత్రమే సర్వే చేస్తే ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళకు మేము కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే చేసినప్పుడు విజిలెన్స్ డైరెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం సర్వే నెంబర్ 57 లో 2 ఎకరాల 19 గుంటలు 2 ఎకరాల 19 గుంటలు ఆయన ఎన్క్రోచ్మెంట్ అంటే కబ్జా చేసిండని ఎంఆర్ఓ గారు ఐడెంటిటీ చేసి విజిలెన్స్లకు రీప్లై ఇచ్చి ఆ కృష్ణా నది పరిహార ప్రాంతం ఎస్ఎస్టి శ్రీశైలం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ ను ఆయన కాంపౌండ్ లో పెట్టుకుంటే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత 30/12 తారీఖు నాడు వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి 2/19 నాడు మీరు ఖాళీ చేయమని వాళ్ళకు మధుసూదన్ రెడ్డి అని వీళ్ళ సూపర్వైజర్ ఉంటాడు అక్కడ నిరంజన్ రెడ్డి గారు సూపర్వైజర్ ఉంటే ఆయనను పిలిచి ఆయన సాక్ష్యం పెట్టించుకొని 2 ఎకరాల 19 గుంటలు ఈ కబ్జాలు మేము ఒప్పుకొని వాళ్ళే సంతకం పెట్టి ఆ ఫెన్సింగ్ తీసి వెనకాలకు పెట్టుకున్నారు. 2 ఎకరాల 19 గుంటలు ఇప్పటి వరకు ఐడెంటిటీ అయింది. దానిలో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకటి శశిధర్ రెడ్డి, పావని, ఇంకోటి ప్రత్యూషారెడ్డి ఏమో ఆయన బిడ్డ. ఇప్పుడు భూ కబ్జాదారులు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ప్రత్యూషారెడ్డి. ఈ శశిధర్ రెడ్డి, పావని ఎవరంటే దానికి 3 తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయింది. 3 తారీఖు నాడు మేము గెలిచిన తర్వాత 23 తారీఖు నాడు ఆమె అమృతవర్షిని ఇంకో కూతుంటారు ఆమె పేరు మీద ఉన్న 21 ఎకరాలు ఈ శశిధర్ రెడ్డి, పావనికి డిసెంబర్ 23 తారీఖు నాడు ట్రాన్స్ఫర్ చేసి 20 రోజుల తర్వాత ఓడిపోయాక ఇది ఎట్లా ఎంక్వైరీ అవుతుంది. సో అది ఆ కబ్జా చేసినప్పుడు అదే సర్వే నెంబర్ లో వాళ్ళ ఇంకో కూతురు ఉండేది. మళ్ళీ బయటికి వస్తుందని అది వేరే వాళ్ళకి బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసాడు. నెంబర్ 1. నెంబర్ 2 3 యూనిట్ అని కంపెనీ ఉంటుంది ఒకటి పామ్ ఆయిల్ రిలేటెడ్. వాళ్లకు 16 ఎకరాల పొలం ఉంది ఆ కంపెనీ పేరు మీద. ఆ కంపెనీకి సంబంధించిన పొలం ఇంకా ఆ నిరంజన్ రెడ్డి గారి కాంపౌండ్ అనే ఉంది ఇప్పుడు కూడా. దాంట్లోకి వెళ్ళి ఎకరా 8 గుంటలు మళ్ళీ నేను బిడ్డకు చేపించుకున్నాడు. సో ఇవన్నీ దీంతో పాటు ఈ అగ్రికల్చర్ కు సంబంధించిన సబ్సిడీలు అంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పిన 25 లక్షలు సబ్సిడీ తీసుకున్నాడు ఆయన. 25 లక్షల రూపాయలు చాలా బీద రైతు కదా ఆయన సబ్సిడీ తీసుకున్నాడు. విత్ ప్రూఫ్ ఉంది బుక్ లో. తీసుకొని ఓడిపోయినాక 9 లక్షలు మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ కట్టింది డీడీ. అది డీడీ ఇచ్చిందా లేదు తెలియదు కానీ డీడీ జిరాక్స్ మాత్రం అగ్రికల్చర్ ఆఫీస్ లో ఉంది. సో ఆయన బీద రైతులను సబ్సిడీ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో గౌడ నాయకుడు ఒక అబ్బాయి పనిచేస్తాడు. ఆయన పేరు మీద ఆయన ఎస్టీ అబ్బాయి కాబట్టి 90% సబ్సిడీ వస్తుందని ఫస్ట్ ఆయన పేరు మీద రిజిస్టర్ చేసి సబ్సిడీ తీసుకొని మళ్ళీ బిడ్డల పేరు మీద మార్చుకున్నాడు. సో మళ్ళీ దాని తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద మార్చిన తర్వాత ఎప్పుడైనా ఎంక్వైరీ అయిందని ఆయన ఓడిపోయిన తర్వాత 9 లక్షలు రిటర్న్ ఇచ్చినాడు. 25 లక్షలు మిగతా అట్లే ఉన్నాయి. ఆ 9 లక్షలు డీడీ మాత్రమే అక్కడ ఉంది జిరాక్స్. సో అది ఇచ్చిండా లేదా దానికి సంబంధం లేదు.